ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గీసుగుండ పరిధిలోని సీజనల్ వ్యాధుల నివారణ చర్యలో భాగంగా అన్ని సబ్ సెంటర్ల గ్రామాల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండడం అయింది. ఈ సీజన్లో అధిక వర్షపాతం కారణంగా గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతిరోజు ఫీవర్ సర్వే మరియు పరిసరాల పరిశుభ్రత గురించి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి సబ్ సెంటర్ కు సంబంధించిన గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించడం, వ్యాధులకు సంబంధించిన నివారణ చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఆరోగ్య కేంద్రం గీసుగుండ సబ్ సెంటర్లోని అన్ని గ్రామాలలో సీజనల్ వ్యాధుల మీద ప్రతిరోజు ఫీవర్ సర్వే మరియు డెంగ్యూ, మలేరియా నిర్ధారణ కేసులు ఏమైనా వచ్చినచో వాటికి స్ప్రేను స్ప్రే అండ్ పైరథ్రాన్ స్ప్రే, ఏసియం స్ప్రే నిర్వహించడం జరుగుతుంది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల పట్ల అందరికీ అవగాహనను ఏర్పాటు చేయడం అవుతున్నది. ప్రస్తుతం కంట్రోల్లోనే ఉంది. కాకపోతే అధిక వర్షపాతం ఉండడం వల్ల జ్వరాలు వస్తున్నాయి. ఇది మామూలు జ్వరాలు కొన్ని ఉన్నవి, కొన్ని 1-2 డెంగ్యూ, మలేరియా లాంటివి ఈ ప్రస్తుతం అయితే ఈ సీజన్లో నమోదవుతున్నాయి. మన వైద్య సిబ్బంది అందరూ, మండలంలోని వైద్య సిబ్బంది అందరూ అప్రమత్తమై ప్రతిరోజు డెంగ్యూ, మలేరియా కేసులు ఏమన్నా నిర్ధారణ అయినచో వెంబడే వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఆ పరిసరాలన్నిటినీ అప్రమత్తం చేస్తూ స్ప్రేను గ్రామ ప్రజలకు అవగాహనను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్లో కిట్స్ చేస్తాం. మలేరియా, డెంగ్యూ కిట్ల ద్వారా ఏమన్నా ఫీవర్స్ వచ్చిన వాళ్ళకు కంపల్సరీ ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మనకు అదుపులోనే ఉంది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గీసుగుండ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి.